యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం అందరికీ శుభములు కలుగునుగాక. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమిలో జన్మించెను. మన కొరకు తన ప్రాణమును అర్పించి తిరిగి లేచెను. మన కొరకు మనల్ని ఈ నరకపు శిక్ష నుంచి తప్పించడానికి తిరిగి రానై ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప మనల్ని ఈ నరకపు శిక్ష నుంచి తప్పించడం ఎవరి వశము కానే కాదు. పాపము చేసే ప్రతి ఆత్మ శిక్షింపబడుతుంది. కానీ ఇంతవరకు నీవు పాపంలో ఉన్నట్లయితే దేవునిని ఆశ్రయించు, తప్పక ఆయన నిన్ను క్షమిస్తాడు. నిత్యము ఉండే దేవుడు, నిత్యము ఉండే మనిషి ఆత్మను శిక్ష విధిస్తే ఆ శిక్ష ఎప్పుడు కానీ ఉంటుంది. ఆ శిక్షనే నిత్య అగ్ని, నిత్య నరకాగ్ని. అటువంటి నరకాగ్నికి నీవు చేరాలని ఆశపడుతున్నావా? మనిషి మరణించినప్పుడు ఆ ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ యుగ యుగములు ఆ నరక శిక్ష భరించవలసిందే తప్ప అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గము ఏదీ లేదు. నరకానికి ఉన్నది కేవలం ప్రవేశ మార్గము మాత్రమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుకొనుటయు ఉండునని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి స్థలానికి నీ ఆత్మ శరీరము వెళ్ళాలని ఆశపడుతున్నావా నా సహోదరి సహోదరులారా? ఇదంతా మిమ్మల్ని ఏదో భ్రమపెట్టాలి, భయపెట్టాలి అనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యం, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. అంత్య దినములో ఉంటున్న నీవు నేను తెలుసుకొని దేవుని యొక్క శిక్షకు పాత్రుగా కాకుండా ఆయన ప్రియ బిడ్డగా ఆయన చెంత ఒదగాలని, ఈ నరకాన్ని తప్పింపబడి ఆయనతో యుగ యుగములు మనము ఆ నిత్య పరలోకంలో ఉండాలని ఆశతోటే మీతో ఈ కొద్దిపాటి మాటలు పంచుకుంటున్నాను. ఈ లోకంలో నీవు నేను కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళుతాము? అంత భయంకరమైన నరకానికి వెళ్ళాలని ఏ ఒక్కరు కూడా ఆశించరు. మరి ఆ నరక శిక్ష నుండి తప్పించుకొని పరలోకానికి వెళ్ళే మార్గం ఏమిటి? ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని. నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులో నుండి లేచెను, ఆయన నీ కొరకే లేచినని నీవు ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా ఆయన నువ్వు విశ్వసించిన యెడల తప్పకుండా నీవు రక్షింపబడదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పటికే నీవు క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే నిజంగా నీవు ధన్యుడవు. అట్టి ధన్యకరమైన జీవితం జీవిస్తూ బ్రతికున్న నాళ్ళు నీ పొరుగు వారికి నీవు ఆశీర్వాదంగాను, మాదిరికరంగాను, క్రీస్తే మార్గం అనే విధంగా నీ జీవితంలో నీవు జీవించి చూపించాలి. నిన్ను చూసే వారందరూ ఈమె దేవుని బిడ్డ, ఇతడు దేవుని బిడ్డ, క్రీస్తు స్వరూపంలో అమర్చబడిన బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తులు వీళ్లే. అందుకే ఆయన అడుగుజాడలు వీరు నడుస్తున్నారని నిన్ను గూర్చి ఇతర సాక్ష్యము పలికే విధంగా, నిన్ను గూర్చి దేవుని ప్రేమను రుచి చూచుకునే విధంగా నీవు సమర్పించుకోవాలి, అర్పించాలి. దేవునికి దగ్గరగా నీవు జీవించాలి. ఇలా జీవించినట్లయితే నీవు మాత్రము కాదు, నీ చుట్టూ ఉన్న వారిను ఈ నరకాగ్నికి తప్పించబడుదురు. దేవుని ప్రేమను ఇతరులకు రుచి చూపించు. దేవుని రాకడలు ఏ ఒక్కరు విడువబడకూడదనే ఉద్దేశంతో వారి కొరకు ప్రార్థించు, పరిశుద్ధంగా జీవించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.